పోలవరం జిల్లా చింతూరు డివిజన్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు జలపాతాన్ని మూసివేస్తున్నట్లు లక్కవరం ఫారెస్ట్ రేంజర్ నానాజీ తెలిపారు. అలాగే దారాలమ్మ పిక్నిక్ ప్రదేశాన్ని కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొని ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించిన తర్వాతే జలపాతాన్ని తిరిగి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు. మోతుగూడెం పరివాహక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు విజ్ఞప్తి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొల్లూరు వాటర్ఫాల్లోని నీటి స్థాయి ఉధృతంగా పెరిగి ప్రమాద స్థాయికి చేరుకోవడం వల్ల పర్యాటకుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని 2-3 రోజులు వాటర్ఫాల్ను మూసివేయడం జరుగుతుంది. మరలా వర్షాలు తగ్గి నీటి ఉధృతి తగ్గేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా మనకి పక్కనే ఉన్నటువంటి దారాలమ్మ పిక్నిక్ స్పాట్ కూడా రీసెంట్గా జరిగిన ప్రమాదాల కారణంగా దాన్ని కూడా తాత్కాలికంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూసివేయడం జరిగింది. మోతుగూడెం